మావా నాకు హెచ్డీ 3 నెలలు అయింది. ఇప్పుడు నేను స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తే నా హెయిర్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? అది కూడా ఇంప్లాంటెడ్ హెయిర్. సో చాలా కేస్ స్టడీస్ ప్రకారం మన గ్రాఫ్ట్ అనేది సెట్ అవ్వడానికి ఒక 15 to 20, సో 1 month లోపల ఖచ్చితంగా మన గ్రాఫ్ట్ అయితే లోపల వెల్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో దాని గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది, మీకు స్ట్రాండ్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి, షెడ్డింగ్ ఫేస్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ అక్కడ రీగ్రోత్ అనేది అవుతూ ఉంటుంది. సో కాబట్టి 3 months తర్వాత అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు తాగొచ్చు అండ్ స్మోక్ చేయొచ్చు. బట్ టూ మచ్ స్మోకింగ్, చైన్ స్మోకింగ్ అండ్ అలాగే ఇక కూర్చుంటే సిట్టింగ్ అని చెప్పి తెల్లారు తాగడం ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే కొన్ని ఇయర్స్ గడిచే కొద్దీ సో ఈ స్మోకింగ్ వల్ల, డ్రింకింగ్ వల్ల, మెయిన్గా స్మోకింగ్ వల్ల మన బ్లడ్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో బ్లడ్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అయినప్పుడు సో మేజర్గా అసలు మనకి హెయిర్ దొబ్బేదే ఆ బ్లడ్ ఫ్లో అనేది సరిగా లేక. సో బ్లడ్ ఫ్లో అనేది సరిగా లేకపోతే నీ బ్లడ్ నుంచి ఐరన్ కానీ లేకపోతే న్యూట్రియన్స్ కానీ దానికి కావాల్సినటువంటి వైటమిన్స్ కానీ ఇవన్నీ నీ హెయిర్ వరకు క్యారీ చేసేదే నువ్వు తీసుకున్న ఫుడ్లో నుంచి. మెయిన్గా ఇక్కడ బ్లడ్, సో ఆ బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఖచ్చితంగా కొంతవరకు అయితే ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి లిమిటెడ్గా అయితే నో ప్రాబ్లం. మరీ ప్యాకెట్లు టూ మచ్ ఆఫ్ డ్రింకింగ్ ఉంటే నీ హెల్త్ దొబ్బద్ది, అన్నీ దొబ్బతాయి. సో కాబట్టి ఇప్పుడే ఈ వీడియో నీ ఫ్రెండ్ గారికి షేర్ చేయి. ఎవరైతే హెచ్డీ తెచ్చుకున్నారో వాళ్ళకి షేర్ చేయి, వాడికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయి. మీరు నన్ను బిగ్ బాస్ కోసం చూడాలనుకుంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో #నెల్లూరు పెద్దారెడ్డి బిగ్ బాస్ అని కామెంట్ చేయండి.